ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనలో నిరుత్సాహం ఎందుకు వస్తుందో తెలుసా? ఎంత మంచిగా జీవించినప్పటికీ కూడా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా, దేవుడు అనేక అద్భుతమైన కార్యాలు చేసినప్పటికీ కూడా ఏదో కొరత, ఏదో లేమి, ఏదో మనకి ఇంకా కూడా సంతృప్తికరంగా లేదు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ లోకం సంతృప్తినివ్వదు, ఈ లోకం శాశ్వతం కాదు. పరలోక రాజ్యం అంటే తినుట తాగుట కాదు, దేవుడి యొక్క నీతి, శాంతి, సంతోషములే. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ నీతి, ఆ శాంతి, ఆ సంతోషాన్ని ఎక్కడో పరలోకానికి వెళ్ళినప్పుడు మనం వెతకడం కాదు, ఇక్కడి నుంచే వెతకాలి. అందుకే మత్తయి సువార్త 6:33లో దేవాదేవుడు ఇలా పలుకుతూ ఉన్నాడు, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, దాని తర్వాత అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అన్నీ అంటే ఏంటండి? శాంతి, సమాధానము, ఆరోగ్యము, ప్రేమ, నెమ్మది, సహనము, ఓర్పు, నిగ్రహశక్తి. ఆ దేవాతి దేవుడు మనకి విశ్వాసము అనే కిరీటాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. మరి మనము దేవుని ఏమని అడుగుతున్నాము? ఈ లోకము, ఈ లోకము, ఈ లోకం, దీని గురించి అడుగుదామా? పరలోక రాజ్యానికి వెళ్ళొద్దా? ఇంకా ఈరోజే ఒకవేళ చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్తామా?